నమస్తే వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్। ఈ వారం జపాన్ పర్యటనలో సీఎం షెడ్యూల్ బిజీగా గడిచింది। రాష్ట్రానికి వరుసగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ పర్యటన తెలంగాణకు భారీ బూస్టప్ ఇచ్చింది। ఈ పర్యటనలో తెలంగాణకు 12,062 కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్ట్మెంట్స్ కు ఒప్పందాలు కుదిరాయి। తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే నెంబర్ 1। సరికొత్తగా హైడ్రా ఇందిరమ్మ ఇంట్ల లబ్ధిదారులకు ప్రతి సోమవారం నగదు బదిలీ, ఇక ఘనంగా భారత సమ్మిట్ ఇలాంటి కీలక కార్యక్రమాలు నిర్ణయాలు ఈ వారం జరిగాయి। వాటికి సంబంధించి సర్కార్ ప్రోగ్రెస్ పై ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం। ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా చూపేందుకు భారత్ సమ్మిట్ ను ఏర్పాటు చేసింది రేవంత్ ప్రభుత్వం। ఈ సదస్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిక్లరేషన్ ను ప్రకటించారు। చివరి రోజు సీఎం రేవంత్ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు। తెలంగాణ ప్రభుత్వ పాలసీల గురించి ప్రస్తావించారు। ఈ క్రమంలో గిగ్ వర్క్ పాలసీపై చర్చ జరిగింది। ఆ తర్వాత విభజన రాజకీయాలు అధిగమించడంపై, పర్యావరణ సమతుల్యతపై, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలపై, అలాగే శాంతి భద్రతలపై చర్చ జరిగింది। తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ సందర్భంగా గుర్తు చేశారు। ఈ భారత సమ్మిట్ లో 100 దేశాలకు పైనే ప్రభుత్వ అధినేతలు, ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు 450 మంది దాకా సమావేశానికి హాజరయ్యారు। This is biggest loan waiver in India for any state. Farmers in my state get 24/7 free power. We gave a crop input subsidy named by Right Bharosa of rupees 12,000 per year per acre of land. An annual support of rupees 12,000 per family is given to landless labor with Narega cards. Together, we give over rupees 20,000 crore annually to agriculture sector, farmers with land and landless labor combined. We are able to do justice to agriculture and farmers and the farming ecosystem. హెచ్ఏసీసీలోని నోవాటల్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ ఈ నెల 25న ప్రారంభమైంది। పెట్టుబడులు, న్యాయం, అహింస, ప్రపంచ శాంతి లక్ష్యంగా శ్రీకారం చుట్టారు। తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు దేశ విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికారు। భారత్ సమ్మిట్ ద్వారా శాంతి, న్యాయం పట్ల భారతదేశ ఘన వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు। గ్లోబల్ జస్టిస్ అందించడంలో తెలంగాణ వేస్తున్న ప్రతిష్టాత్మకమైన అడుగుగా ఈ కార్యక్రమం నిలిచింది। యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్స్ వర్సిటీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, RRR, ORR మధ్య రేడియల్ రోడ్లు, క్లస్టర్లు, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నాలెడ్జ్ ఐటీ హబ్, ఏఐ సిటీ, ఇందిరా గిరిజల వికాసం, రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై బట్టి విదేశీ ప్రతినిధులకు వివరించారు। రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను ఈజీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిల్డ్ నౌ అప్లికేషన్ ఇక హెచ్ఎండిఏలోనూ అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు। మార్చి 20న దీన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు। అప్పటి నుంచి నిర్మాణ అనుమతులు జీహెచ్ఎంసీ పరిధిలో స్మూత్ గా జరుగుతున్నాయి। ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీతో అనుమతులు ఇస్తున్నారు। ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా అనుమతులు ఇవ్వడమే బిల్డ్ నౌ ముఖ్య ఉద్దేశం। తాజాగా హెచ్ఎండిఏ పరిధిలోనూ ఈ అప్లికేషన్ ద్వారానే అనుమతులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఈ సేవలు అమలు చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు। ఈ అప్లికేషన్ ద్వారా వేగంగా ప్రాసెస్ పూర్తవుతుంది। అనుమతి ప్రక్రియ అంతా ఒకే చోట పూర్తి చేసేలా సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది। భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా 3Dలో డిస్ప్లే అవుతుంది। ఇప్పటి వరకు డ్రాయింగ్స్ పరిశీలనలకే ఎక్కువ రోజులు పట్టేది, కానీ ఎలాంటి భవనాలకైనా ఈ కొత్త అప్లికేషన్ ద్వారా నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది। జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీడీసీపీ, ఇతర స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మూసీ నది అభివృద్ధి సంస్థ తదితర శాఖలన్నీ బిల్డ్ నౌతో అనుసంధానం చేశారు।
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలవడంతో పోలీస్ అధికారులను సీఎం రేవంత్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ నెల 24న సీఎంను కలిసి ఇండియా జస్టిస్ రిపోర్టులోని అంశాలను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ నెల 16 నుంచి 7 రోజుల పాటు జపాన్లో పర్యటించడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. ఈ పర్యటనలో తెలంగాణకు 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో దాదాపు 2,44,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 80,500 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా, ఈ ఏడాది దావోస్ సదస్సులో గతం కంటే 3 రెట్లు అధికంగా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దీంతో 50,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్ పర్యటనలో భాగంగా మరో 14,900 కోట్ల మేర పెట్టుబడులను సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇదో మైల్ స్టోన్. తెలంగాణలో పేదల కోసం పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తవగా నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి. ఇకపై ప్రతి సోమవారం అందరి ఖాతాల్లో బిల్లులు జమ చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 మందిని మే మొదటి వారంలోపు ఎంపిక చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక సమర్థవంతంగా జరగాలంటే ప్రతి 200 దరఖాస్తులకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలన్నారు. అర్హత లేని వారిని ఎంపిక చేస్తే బాధ్యత వారిదే అంటున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి విడుదలయ్యే బిల్లులు ఇకపై నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకారం ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయన్నారు మంత్రి. నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా తన లోగో మార్చుకుంది. జలవనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఈ లోగోను ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫామ్, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రంతో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న శాటిలైట్ ఫోటోలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించేలా ఒప్పందం చేసుకున్నారు. For more videos like this, subscribe Big TV channel.